బాబేలు మళ్ళీ కడుతున్నారా? చాప్టర్ 1లో మహావేశ్య. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో కనిపించే స్త్రీ ఎవరు? ఈ మహావేశ్యను అంత్యకాల వన్ వరల్డ్ చర్చితో, అమెరికాతో, సౌదీలో ప్రస్తుతం కడుతున్న నియోమ్ సిటీతో పోలుస్తారు. అవన్నీ కొంతవరకు నిజాలే, కానీ ఆ మహావేశ్య అనబడే స్త్రీ కేవలం ఒక దేశం కాదు, ఒక నగరం మాత్రమే కాదు. ఆమె ఒక వ్యవస్థ, ఒక స్పిరిట్. దానికి బబులోను అనే పేరు. మరో కోణంలో ఈ ప్రపంచం అంతటిని కనిపించకుండా వెనక నుండి నడిపించే ఒక వ్యవస్థ, అదే సీక్రెట్ సొసైటీ. ముఖ్యంగా గవర్నమెంట్లు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఎంటర్టైన్మెంట్, ఆల్ అరౌండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సీక్రెట్ సొసైటీస్. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ సీక్రెట్ సొసైటీ కోసం చెప్పడం కుదరదు. దేవుని చిత్తం అయితే ఒక ప్రత్యేక వీడియో చేస్తాను. కానీ ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి? ఈ 3వ పాయింట్ అయిన ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే నేను చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. ఈ మహావేశ్య ఎవరు? ఊహల్లో కూడా ఎంటర్టైన్మెంట్ రంగం అని ఊహించని కోణం. ఈ వీడియో కంటే ముందు సినిమాలో వెనుక పనిచేస్తున్న చీకటి శక్తుల కోసం 2 వీడియోస్ చేశాను. పార్ట్ 1 హాలీవుడ్, పార్ట్ 2 చీకటి శక్తులు. సినిమా ఇండస్ట్రీ ప్రారంభమే ఎంత భయంకరమైన శక్తులతో ప్రారంభమైందో వివరించాను. ఈ వీడియో పార్ట్ 3గా మీరు భావించవచ్చు. పార్ట్ 1, 2 వీడియోలు చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మరలా తిరిగి నిర్మించే ఆ బాబెల్ టవర్, బబులోను నగరం ఏంటో వివరించుకుంటూ వెళ్ళేటప్పుడు నమ్మశక్యం కాని విషయాలు మీరు తెలుసుకుంటారు. లోకంలో నుండి మీ ఇంటిలోకి ప్రవేశిస్తున్న చీకటి శక్తుల కోసం తెలుసుకుంటారు. ఈ వీడియోలో తర్వాత రాబోయే ప్రతి పాయింట్ చాలా ఆసక్తిగా, మీలో ఆధ్యాత్మిక జ్వాలను రగిలించేదిగా ఉంటుంది. ముందెప్పుడు వినని కోణంలో ఈ విషయాలు చూస్తారు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా స్వరూప్ పీపీహెచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేషన్లో ఉంచుకుంటే నేరుగా మీ ఫోన్కి మా వీడియోస్ వస్తాయి. మీరు చేసే ఒక్క లైక్ వలన ఈ వీడియో అనేకులకు యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. చాప్టర్ 2 నెబుకద్నెజర్ స్టాట్యూ. బాబేలు, బబులోనుల అర్థం ఒక మిస్టరీ. ఈ మిస్టరీ ఏంటో లాస్ట్లో రివీల్ చేస్తాను. బాబేలు అనే హిబ్రూ పదము గ్రీకులో బబులోను అని పిలువబడుతుంది. అప్పుడు నిలిపివేయబడిన బాబేలు గోపురము ఇప్పుడు చరిత్రలో లేని బబులోను నగరము మరలా కడుతున్నారా? దరిదాపుగా 3250 సంవత్సరాల క్రితం నిలిపివేయబడిన ఈ బాబెల్ టవర్ ఎందుకు కడుతున్నారు? ఎవరు కడుతున్నారు? ఎలా కడుతున్నారు? చూద్దాం రండి. దానియేలు గ్రంథంలో వ్రాయబడిన బబులోను రాజు నెబుకద్నెజరుకి వచ్చిన కలలో బ్రహ్మాండమైన ఎత్తు ఉన్న ఒక విగ్రహం కనిపించింది. దాని తల బంగారం, రొమ్ము భుజాలు వెండివి, ఉదరము అంటే కడుపు తొడలు ఎత్తడివి, కాళ్ళు ఇనుము, పాదములు ఇనుము మట్టితో కలిసి ఉన్నది. రాజు కలలో చూసిన ఆ విగ్రహాన్ని తన నిజ జీవితంలో కట్టించాడు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? కలలో చూసిన విగ్రహానికి శిరస్సు మాత్రమే బంగారం, కానీ నెబుకద్నెజరు రాజు నిలవబెట్టిన విగ్రహం నిలువెల్లా బంగారం. పూర్తిగా బంగారంతో చేయబడిన బొమ్మను చూస్తూ ఉన్నాము. కానీ ఇది నెబుకద్నెజరు నిలవబెట్టిన విగ్రహం కాదు. ఒకసారి మరలా చూడండి. డీప్గా చూస్తుంటే ఈ బొమ్మను ఎక్కడో చూస్తున్నట్లుంది కదా? అవును, ఈ బొమ్మ మరేదో కాదు, ఆస్కార్ అవార్డు. సేమ్ నెబుకద్నెజరు రాజు నిలవబెట్టిన ప్రతిమలానే ఈ ఆస్కార్ అవార్డు ఉంది కదా? ఇక్కడ అసలు విశేషం ఏంటంటే, నెబుకద్నెజరు రాజు కట్టించిన విగ్రహము పూర్తిగా బంగారంతోనే చేయబడింది. ఆస్కార్ అవార్డు కూడా పూర్తిగా బంగారంతోనే చేయబడింది. నెబుకద్నెజరు రాజు కట్టించిన విగ్రహానికి ఆరాధన చేయాలి, మరి ఆస్కార్ అవార్డుకి కూడా వర్షిప్ చేయాలి. అవును, మీరు విన్నది నిజమే. ఆస్కార్ అవార్డుకి వర్షిప్ ఏంటి అనుకుంటున్నారా? అసలు ఆస్కార్ అవార్డు దేవుడు కాదు కదా, జస్ట్ ఒక గిఫ్ట్. అలాంటిది దానికి ఎందుకు వర్షిప్? ఇప్పటి వరకు మీరు చూసింది ఒక ఎత్తు, ఇక్కడ చూడబోయేది మరొక ఎత్తు. చాప్టర్ 3 సెలబ్రిటీస్ అండ్ బాబిలోన్ స్పిరిట్. ఈ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన సెలబ్రిటీస్ మన సమాజాన్ని, క్రైస్తవులతో పాటుగా అందరినీ ఎంతగానో పాడు చేశారు. ఈ అవార్డు తీసుకుంటున్నప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ సెలబ్రిటీస్ మాట్లాడిన మాటలు వినండి. బాబిలోన్ స్పిరిట్ హాలీవుడ్ను కంట్రోల్ చేస్తుంది. ఎమ్మీ అవార్డ్స్. 2006వ సంవత్సరంలోకి వెళ్దాం. ఎమ్మీ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో, అక్కడ అవార్డులు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీస్ అందరినీ కలిసి ఉద్దేశించి చెబుతున్న మాటలు. ప్రసిద్ధ హాస్య నటులు స్టీఫెన్ కాల్బర్ట్ మరియు జాన్ స్టూవర్ట్ ఇద్దరూ కలిసి ఒక అవార్డు ప్రకటించడానికి స్టేజ్ మీదకు వచ్చారు. స్టీఫెన్ కాల్బర్ట్ అప్పుడు ఏమన్నారో మీరే వినండి. Good evening, godless sodomites. దేవుణ్ణి తిరస్కరించిన
సొదొమ ప్రజలారా అని పిలుస్తూ ఉన్నాడు. కనీసం 5 నీతిమంతులు లేని దేవుని ఉగ్రతలో కాలిపోయిన సొదొమ పట్టణంతో హాలీవుడ్ని పోల్చి మాట్లాడుతున్నాడు. పక్కన ఉన్న స్టీవార్ట్ ఏం చేస్తున్నావు అని అడిగితే నిజాన్ని మీ ముందు పెడుతున్నాను అన్నాడు. ఏంటా నిజం? What are you doing? I'm bringing the truth, John. We're in Hollywood, the belly of the beast. We're in Hollywood, the belly of the beast. We're in Hollywood, the belly of the beast. హాలీవుడ్ ఇస్ ఇన్ ద బెల్లీ ఆఫ్ ద బీస్ట్. హాలీవుడ్ అనే ఈ సినిమా ఇండస్ట్రీ మృగం యొక్క కడుపులో ఉంది. ఇక్కడ మృగము అంటే యాంటీ క్రైస్ట్ అని అర్థం. By giving you a golden idol to worship. By giving you a golden idol to worship. By giving you a golden idol to worship. Kneel before your God, Babylon! Kneel before your God, Babylon! Kneel before your God, Babylon! బై గివింగ్ యూ ఏ గోల్డెన్ ఐడల్ టు వర్షిప్, నీల్ బిఫోర్ యువర్ గాడ్ బ్యాబిలోన్. మీరు ఆరాధించడానికి మీకు బంగారు విగ్రహం ఇవ్వబడుతుంది, మీ దేవుడైన బబులోను ముందు మోకాల మీద పడండి అని గట్టిగా అరుస్తూ చెప్పాడు స్టీఫెన్ కాల్బర్ట్. ఈ ఆస్కర్ అవార్డును హాలీవుడ్ సెలబ్రిటీస్ బబులోను దేవుడని పిలుస్తున్నారు. బబులోను రాజ్యము లేదా ఆ నగరము అంతరించిపోయింది, కానీ మరలా అంత్యదినములలో చెప్పబడుతున్న ఆ మహాబబులోను నగరం అనేది మరో కోణంలో స్పిరిచువల్ వరల్డ్. ఇక్కడ స్పిరిచువల్ వరల్డ్ అంటే దయ్యపు ఆత్మ సంబంధమైనది అని అర్థం. అక్కడ నెబుకద్నెజర్ రాజు బంగారు విగ్రహం కట్టించి విగ్రహ ఆరాధన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు. ఇక్కడ కూడా అదే స్పిరిట్ పనిచేస్తుంది, బంగారు విగ్రహానికి ఆరాధన. ఈ రెండూ చూడడానికి ఒకే విధంగా ఉండడం మాత్రమే కాదు, కానీ వీటి వెనుక ఒకే స్పిరిట్ పనిచేస్తుంది. ఇక్కడ సినిమాలు చూడడం అంటే ఆ వ్యక్తి ఒక రకమైన బ్యాబిలోన్ స్పిరిట్ వర్షిప్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. బైబిల్ నీ కోసం ఈ విధంగా చెబుతుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:19 నాశనమే వారి అంతము, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మూవీస్లో యాక్ట్ చేసేవారు వారి ఆత్మలను ఎలా అమ్మివేసుకుంటారు అనే విషయాన్ని చీకటి శక్తులు అనే వీడియోలో, అలాగే BTS కోసం చేసిన వీడియోలో పెట్టాను చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇవ్వబడే బంగారు విగ్రహమే మన బబులోను దేవుడు, ఆ బబులోను దేవుని ముందు మోకరించండి అని చెప్పాడు క్యాథీ గ్రిఫిన్. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో క్యాథీ గ్రిఫిన్ మాటలు మరొకసారి విందాం. చాలామంది ఇక్కడికి వచ్చి జీసస్ను పొగుడుతారు కానీ అని ఒక రకమైన బూతు పదం పలికి దిస్ అవార్డ్ ఈజ్ మై గాడ్, ఈ అవార్డే నా దేవుడు అని చెప్పింది. స్టీఫెన్ కాల్బర్ట్ ఏమో మీరు ఆరాధన చేయడానికి ఒక బంగారు విగ్రహం ఇవ్వబడుతుంది అనంటే క్యాథీ గ్రిఫిన్ ఈ అవార్డే నా దేవుడు అంటుంది. ఇలాంటి విషయాలు అన్నీ చెప్పే నన్ను మీరు పిచ్చివాళ్ళ చూస్తారు, కానీ వారి దేవుడు ఎవరు, ఆరాధన ఎవరికి చేస్తున్నారు అని వాళ్ళే వారి నోటితో చెబుతున్నారు. వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయను, మీరే చూడండి. Boy king in all of Babylon, in all of Babylon, in all of Babylon. Well, this year, and I'm thankful to the Oscar gods. You are, of course, nominated. Other names of the gentlemen are all gods. ఇవన్నీ చూసినప్పుడు సినిమాలు తీసే సెలబ్రిటీస్ వారి ఆత్మలను సాతానుకి అమ్ముకొని చేతబడి ఆత్మలను, దేవుని విసర్జించే బబులోను ఆత్మలను నేటి సమాజం మీద మంత్రప్రయోగం చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాలి, మీరు దేవుని ప్రజలా లేక బబులోను ఆరాధకులా. చాప్టర్ 1లో మహావేశ్య అంటే అంత్యకాల బబులోను. అది దాని గుణలక్షణాలను బట్టి ఒక కోణంలో సినిమా ఇండస్ట్రీతో పోల్చబడుతూ ఉంది. కాబట్టి దీనితో పాలివారుగా మీరు ఉంటే మీకోసం బైబిల్ ఈ విధంగా చెబుతుంది. ప్రకటన గ్రంథము 18:4 మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచిరండి. చూసారా, సినిమా యాక్టర్స్ పాపంలో మీరు కూడా పాలు పొందకుండా ఉండాలి అంటే, దాని మీదకి వచ్చే తెగుళ్లలో ఏది మీ మీదకు రాకుండా ఉండాలి అంటే దానిని విడిచిరా అని దేవుడు చెబుతున్నాడు. లేదంటే బబులోని మీదకి ఎంత భయంకరమైన దేవుని ఉగ్రత వస్తుందో ఉదాహరణగా ఒక్క మాట. ప్రకటన గ్రంథము 18:10
దాని తీర్పు ఒక్క గడియలోనే వచ్చింది. అంతా బాగానే ఉంది అని అనుకొని సంతోషించే సమయంలో తీర్పు అకస్మాత్తుగా వస్తుంది. అందుకే దాన్ని విడిచి బయటికి రమ్మని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నేను చెప్పిన ఈ విషయాలను చాలామంది కొట్టిపారేయవచ్చు. అందుకే ఆధారాలతో సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారే ఏ విధంగా పోల్చారో వివరించాను. బబులోను అంటే అర్థం ఏంటో లాస్ట్లో చెప్తాను అని చెప్పాను కదా. బబులోను అంటే దేవతలకు ద్వారం. బైబిల్ భాషలో చెప్పాలి అంటే దయ్యాలకు ద్వారం, అపవిత్రాత్మల ఉనికిపట్టు. ఎవరైతే ఈ సినిమాలను చూస్తున్నారో వారు తమ జీవితాల్లోకి దయ్యాలకు ద్వారం తెలుస్తున్నారు. బాబెలుకు అర్థం తారుమారు. చివరికి మీ జీవితాలను తారుమారు చేస్తాయి ఈ సినిమాలు. దరిదాపుగా 3250 సంవత్సరముల క్రితం నిలిపివేసిన ఆ బాబెలు గోపురం తిరిగి కడుతున్నారు. ఒకటి పైకి కనిపించే సినిమా ఇండస్ట్రీ అయితే రెండవది నీ హృదయము, నీ జీవితమే. నీ హృదయాన్ని, నీ జీవితాన్ని అపవిత్రాత్మల ఉనికిపట్టుగా మార్చుకుంటున్నావు. ఎకనైనా ఆ దురాత్మలకు ద్వారం నీ జీవితంలో తెరవబడకూడదు అనుకుంటే దానిని విడిచిరా అని దేవుడు చెబుతున్నారు. మీరు ఈ మాటలతో ఏకీభవిస్తే నేను సినిమాలు చూడను అని మీ కామెంట్ని టైప్ చేయండి. బాబిలోన్ కంట్రింగ్ హాలీవుడ్ అనే ఈ వీడియోకి కొనసాగింపుగా మరింత లోతుగా ఆత్మీయ కోణంలో మీకు మరొక పార్ట్ కావాలి అంటే నెక్స్ట్ పార్ట్ కావాలి అని మీ కామెంట్ టైప్ చేయండి. చిన్నపిల్లల సినిమాల్లోకి పైకి ఎవ్వరికీ కనిపించకుండా బ్యాక్గ్రౌండ్లో సెక్సువల్ సింబల్స్ని వాడుతున్నారు. సాతాను చిన్నపిల్లలను ఈ సినిమాల ద్వారా ఎలా టార్గెట్ చేస్తాడో, ఇంకా ఈ మూవీ ఇండస్ట్రీ బ్యాక్ సైడ్ పనిచేసే సీక్రెట్ సొసైటీస్, ఇల్యూమినాటీ, ఫ్రీ మేజన్స్ లాంటి చాలా గ్రూప్స్ కోసం ఆ పై వచ్చే వీడియోలలో చెప్పాలని అనుకుంటున్నాను. మన స్వరూప్ బీపీహెచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకుంటే నా వీడియోలు మీ ఫోన్లోకి వస్తాయి. ఇలాంటి ఒక్క వీడియో చేయడానికి ఎన్నో రోజులు రీసెర్చ్ చేసి పరిశుద్ధాత్మ సహాయంతో కేవలం సత్యాన్ని మీ వరకు తీసుకువస్తున్నాను. ఈ విషయాలు అనేకులకు చేరాలి అంటే మీరు చేసే లైక్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.